साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇది నారాయణ మంత్రము, నారాయణ జపము ఇచ్చారు. దాని అర్థం, పరమార్థము, దాని యొక్క విశిష్టత మా భక్తులకు తెలియజేయగలరు. ఓం ఉగ్రం భీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. జై కమల నరసింహస్వామి. భక్తులకందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలపరుస్తూ, ఒక నారాయణ మంత్ర జప ఒక ఫలితమైంది. ఆ ఒక జప ఫలితము ఇలాగనే నీకు సందేహం వచ్చినట్టు ఒకరోజు నారద మహర్షి గురించి ఆ జపము గురించి సందేహం వచ్చింది. నేను రోజు నారాయణ మంత్రాన్ని జపం చేస్తున్నాను కదా, నాకు ఈ మంత్రంలో నాకు ఏ ఉపయోగం ఫలితం ఉంది, దీని గురించి నేను తెలుసుకోవాలి అని నారద మహర్షికి ఒక సంకల్పం వచ్చేసింది. అప్పుడు ఆ నారద మహర్షి సరాసర వైకుంఠపురం వెళ్ళాడు. వైకుంఠపురం పోయి ఆదిశేష కల్పం పైన పాల సముద్రంలో పవలించిన నారాయణుని పోయి అడిగాడు, స్వామి నారాయణ, నేను ప్రతిరోజు నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నా కదా, దానికన్నా గొప్ప ఫలితం ఏంది, దాని యొక్క విశేషత ఏంది, దాని గురించి నాకు కొంచెం తెలుసుకోవాలని ఆ సందేహంతో నీ దగ్గరకు వచ్చాను స్వామి అని శ్రీమన్నారాయణుని నారద మహర్షి అడగడం జరిగింది. అప్పుడు నారద మహర్షికి శ్రీమన్నారాయణుడు చెప్పాడు, నారద, భూలోకంలో ఒక చెట్టు పైన దుప్పిడి పురుగు అనేది ఒకటి ఉంటుంది. దాని దగ్గరికి పోయి నారాయణ నారాయణని మంత్రం బోధించి రాపో అని నారద మహర్షిని పంపిస్తానే నారద మహర్షి భూలోకానికి వచ్చి, ఆ నారద మహర్షి భూలోకం వచ్చి ఆ చెట్టు కింద ఒక ఆకు పైన దుప్పటి పురుగు ఉంది. ఆ దుప్పటి పురుగు దగ్గర పోయి 3 సార్లు నారాయణ నారాయణని దాని దగ్గర చెప్పడం జరిగింది. 3 సార్లు నారాయణ నారాయణ అంటానే ఆ పిలుపు వినడంలోనే ఆ పురుగు చనిపోయింది. చనిపోతానే మళ్ళా వైకుంఠానికి వచ్చాడు. స్వామి, ఏందో నీ నీళ్ళు అర్థం కాలేదు, నన్ను భూలోకానికి పోవన్నావు, నారాయణ నారాయణ ఆ దుప్పిడి పురుగుకు చెప్పవని చెప్పాను, అది చనిపోయింది, నేను అర్థం కాలేదు స్వామి. సరే నారద, మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ చెట్టు పైన అల్లార ముద్దుగా చీతాకొక చిలుక ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టుకు, ఈ పువ్వు మీద ఆ పువ్వులు వాళ్తూ ఉంది. ఆ చీతాకొక చిలుక గురించి నారాయణ మంత్రము బోధించుకునేటట్టుగా చెప్తాను. అప్పుడు నారద మహర్షి మళ్ళీ భూలోకానికి వచ్చాడు. చీతాకొక చిలుక, ఎంతో సుందరంగా ఉండే చీతాకొక చిలుక, అది ఈ పుష్పం మీద నుండి ఆ పుష్పంలో వెళ్తూ ఉండడం దాన్ని నారద మహర్షి దానికి 3 సార్లు నారాయణ మంత్రాన్ని బోధించడం జరిగింది. ఆ బోధించడం జరిగిన తర్వాత ఎమ్మడ చీతాకొక చిలుక తన రెక్కలు ఇరిగి అక్కడే పడిపోయి చీతాకొక చిలుక
చనిపోయింది. చనిపోతానే మళ్ళీ నారద మహర్షి వైకుంఠానికి వచ్చాడు. స్వామి మళ్ళీ ఉంచి నేను బోధ నారాయణ మంత్రం చెప్తానే చీతాకొక చిలుక చనిపోయింది స్వామి. మరి ఏమి కారణం అంటే, సరే నారద, అదే భూలోకంలో అడవిలో అక్కడ చూసావు జింక, అది అల్లారు ముద్దుగా చెంగు చెంగున ఎదురుతా ఉంది, దాని గురించి నారాయణ మంత్రాన్ని బోధించి రాకపోండి. అప్పుడు నా అర్థం ఆసిపోతాను. పోయిన తర్వాత ఆ జింక అల్లారు ముద్దగా ఎదురుతూ చెంగు చెంగును ఎదురుతూ ఉండే జింకకు మూడు సార్లు నారాయణ నారాయణ అనే మంత్రాన్ని బోధిస్తానే అంతవరకు ఆ జింక ఆడుకుంటా అల్లారు ముద్దుగా ఉండే జింక ఒక్కసారి నారాయణ మంత్రం బోధ వింతానే అక్కడికక్కడికి అది పడి మరణించడం జరుగుతుంది. అప్పుడు ఇంకా నారద మహర్షికి బాధ కలిగి స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి, ఎందుకు స్వామి ఇలా అవుతుంది స్వామి అన్నాడు. సరే నారద, ఇప్పుడు భూలోకంలో ఆ గోవు కడుపున ఒక లేక దూడ పుట్టింది, దాని గురించి నారాయణ మంత్రాన్ని బోధించి రాపో అనేటట్టుగా నారద మహర్షి మళ్ళా చెప్తాడు. స్వామి సింహనారాయణ, ఇంతవరకు నాకు కలగర ప్రియుడు కలగర భోజనముడు అని నాకేదో మారు పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దుప్పుడు పురుగు చచ్చిపోయా, చితాకొక చిలక చనిపోయా, చింక చనిపోయా. ఇప్పుడు గోవు దగ్గర పోయి గోవు చనిపోతే ఆ గోవు వచ్చే పాపం నుంచి నాకు చుట్టుకోవాలన్నా? ఏమి స్వామి నేను ఇలా అర్థం కాలేదు అని పోనాడదా అని సింహనారాయణ చెప్పాడు. సరే చెప్పాడు కదా, ఆయన మాట మనం వినాలని చెప్పి నారద మహర్షి చరణ భూలోకానికి వచ్చి అప్పుడు పుట్టిన ఆ లేక దూడకు 3 సార్లు నారాయణ నారాయణని బోధిస్తానే ఎమ్మడే అంతవరకు తల్లి పాలు తాగిన లేక దూడ ఆ మంత్రం ఎంతనే చనిపోయింది. ఎక్కడెక్కడ కింద చనిపోతానే బాధాకరమైన నారద మహర్షికి బాధాకరమయ్యి వైకుంఠానికి వచ్చాను. స్వామి నీ నీలా నాకు అర్థం కాలేదు, ఇట్లా ఇన్ని చోట నేను నారాయణ మంత్రం చెప్పినా చనిపోతుంది, దీని అంతరాత్మ నాకు అర్థం కాలేదు, నేను ఏం చేయాలా అనేది అర్థం కాదంటే, నారద, కాశీరాజుకు కుమారుడు పుట్టాడు, ఈరోజు తొట్లో ఉయ్యాలలో ఊపుతా ఉన్నారు, నామకరణం చేస్తున్నారు, పోయి ఆ అబ్బాయికి నువ్వు పోయి నారాయణ మంత్రం బోధించు అని చెప్పాడు. చెప్తానే ఇంకా నారద మహర్షి ఇంకా సందేహం చేస్తున్నాడు. నువ్వు పో అన్నాడు. స్వామి, నాకు నారాయణ ఒక మంత్ర విశేషత కావాలని అడుగుతున్నాను, నారాయణ మంత్ర విశేషతను చెప్తాను ఇలా అవుతుందంటే, నువ్వు పోయి రాపన నారద అంటాడు. అప్పుడు నారదుడు భూలోకానికి కాశీపట్నానికి వచ్చాడు. కాశీరాజుకు లేక ఒక కుమారుడు పుట్టినాడు. ఆ కుమారునికి నామకరణం జరుగుతూ ఉంది. అందరూ రాజ్యం అంతా పండగ చేసుకుంటూ అల్లారు ముద్దుగా రాజ్యం అంతా ఉంది. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. వస్తానే నేను మంత్రం చెప్తానే అక్కడ అందరు చనిపోయారు, ఈ మంత్రం చెప్తే ఈ అబ్బాయి చనిపోతాడన్నా, ఇంకా చనిపోతే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఉంచి నాకు ఒక చెడ్డ పేరు వస్తుందని మనసులో మంత్రం చెప్పాలనా వద్దని ఆలోచన చేస్తూ ఆ నారద మహర్షి వచ్చాడు అక్కడ కాశీ రాజు దగ్గరికి. అప్పుడు కాశీరాజు నారద మహర్షి వచ్చాడని ఆయన మంచి సన్మానం చేసి అర్ఘ్యపాదాలు ఇచ్చి కూర్చోబెట్టి
మంచి మర్యాదలు చేసి, నారద మహర్షి నీ రాకతో మా రాజ్యం అంతా పావనం అయిపోయిందని చెప్పి కలిసి పావనం పునీతమైపోయింది. కాబట్టి మాకు చాలా సంతోషమైంది నారద మహర్షి అని చెప్పడము, నారద మహర్షి చెప్పడం జరిగింది. సరేనాయన, కుమారుడు ఎక్కడున్నాడంటే ఇక్కడ తొట్లో ఉన్నాడని చెప్పారు. ఆ ఉయ్యాల తొట్టి ఎంచిపోయాడు. పోయి ఆ ఉయ్యాల తొట్లో అల్లారు ముద్దుగా పిల్లవాడు చాలా చక్కగా ఉన్నాడు. అప్పుడు పిల్లవాడి దగ్గరికి పోయి 3 సార్లు నారాయణ నారాయణ అని మంత్రాన్ని బోధించడం జరిగింది. అప్పుడు 3 సార్లు మంత్రం బోధించిన ఆ బిడ్డ, పనుకున్న బిడ్డ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని, ఏం నారద మహర్షి, నీకు ఇంకా నారాయణ మంత్రం గురించి, ఆ మహత్యం గురించి ఇంకా తెలుసుకోలేదా? ఇంకా తెలుసుకోవాలి నీకు కోరిక ఉందా? నువ్వు తెలుసుకోలేదా? నేనే అంతటా నేనే చూసావా? నువ్వు నాకు ఎక్కడ బోధించినావు? ఒక దుప్పటి పురుగుగా నేను పుట్టాను, కీడి జన్మలో పుట్టాను, అనేకమైన పాతకంలో పుట్టి నేను కీడు జన్మ తెచ్చుకొని ఒక దుప్పటి పురుగుగా చెట్టు మీద తిరుగుతూ ఉండేవాడిని. నన్ను 3 సార్లు వచ్చి నాకు నారాయణ మంత్రాన్ని బోధించావు. అప్పుడు చెత్త జన్మలతో చేసిన పాపం అంతా హరించకపోయి దుప్పటి పురుగుగా జన్మ పోయి సీతాకోక జన్మ నాకు వచ్చింది. సీతాకోక జన్మని పుట్టాను. సీతాకోక జన్మలో వచ్చి నువ్వు 3 సార్లు నారాయణ మంత్రాన్ని బోధించావు. ఆ 3 సార్లు నారాయణ మంత్రం బోధిస్తే అక్కడ నుంచి నాకు చెత్త జన్మలో ఉన్న కర్మఫలం పోయి సీతాకోక జన్మ పోయి చనిపోయి ఒక లేడి పిల్లగా పుట్టాను. లేడిగా పిల్లగా పుట్టి అడవులు తిరుగుతూ జంతువులు వేసుకుంటూ ఉండేవాని, జంతువుల మధ్యలో ఉండేవాని, మృగ జన్మలో ఉన్నవాని. నువ్వు వచ్చి 3 సార్లు నారాయణ మంత్రాన్ని బోధించి, ఆ నారాయణ మంత్రం బోధించడం వలన నాకు ఆ ఒక జంతువు జన్మ పోయి నాకు గోకడపులో పుట్టే జన్మ నాకు వచ్చేసింది. చెత్త జన్మ చేసిన కర్మ అక్కడ వెళ్ళిపోయింది. నాకు గోవు యొక్క గర్భంలో జన్మించే జన్మ నాకు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి గోగర్భంలో నేను పుట్టానయ్యా. మళ్ళా గోగర్భంలో పుట్టిన తర్వాత మళ్ళా నువ్వు వచ్చి 3 సార్లు నారాయణ నారాయణ బోధించావు. ఆ నారాయణ మంత్రంలో ఆ జన్మలో కావాల్సిన చెత్త జన్మతో, చెత్త అంటే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎత్తిన ఆ జన్మను ఆ మంత్రంతో నాకు అది పావనం అయిపోయి నేను మళ్ళీ మరణించాను. మరణించి మళ్ళీ ఇప్పుడు ఆ నారాయణ మంత్రంతో ఆ ఒక కాశీ పట్న రాజు కడుపులో యువరాజుగా నేను కొడుకుగా, పెద్ద కొడుకుగా ఇంట్లో జన్మించాను. నాకు నారాయణ ఒక మంత్ర పవర్ ఎట్లుందో చూడు. నువ్వు ఇచ్చిన ఒక మంత్రం వలన ఎన్నో నాకు కీడు జన్మలు పోయి కొన్ని 100 సంవత్సరాలతో త్రపించిన కలగని జన్మ 84 లక్షల జన్మలు దాటే అటువంటి జన్మ లేకుండా నారాయణ మంత్రముతో నాకు మానవ జన్మ వచ్చి కాశీపట్న రాజు కుమారునిగా పుట్టాను. ఈ రాజ్యానికి అంత రాజుగా భోగ భాగములతో అనుభవించే యోగం నాకు వచ్చింది. ఆ యోగంలో ఎలా వచ్చిందంటే నువ్వు చెప్పిన మంత్రం వినడంలోనే నాకు ఈ జన్మ పావనమైంది. ఈ జన్మలో మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ మానవ జన్మలో మళ్ళీ నువ్వు ఇచ్చిన ఈ యొక్క మంత్రాన్ని నేను తరింపు పొంది ఈ జన్మ మళ్ళీ జన్మ లేకుండా చేసుకొని తరింపు పొంది తనలోకి ఐక్యమయ్యే భాగ్యం నాకు ఇచ్చాడు. ఇంతకన్నా ఈ నారాయణ మంత్రానికి నీకు ఏమి కావాలా అని ఆ అబ్బాయి ఒక్కసారి నారద మహర్షికి బోధించడం జరిగింది. జరుగుతానే అప్పుడు నారద మహర్షి తిరిగి వైకుంఠం వచ్చి, స్వామి
నీ నీలామృతము ఎంతో ఆనందమైంది తండ్రి. నారాయణ, చాలు ఈ జన్మ, కోటి జన్మల కన్నా మించినది ఒక నారాయణ మంత్రం తప్ప ఏది లేదని నాకు అర్థమైపోయింది. కాబట్టి కోటి జన్మలు ఎత్తిన నారాయణ మంత్రములనే జన్మ పావనమవుతుంది. కోటి తీర్థాలైన, కోటి పుణ్యక్షేత్రమైన నారాయణ మంత్రానికి మిన్న అటువంటి నారాయణ మంత్రము నేను తరింపు పొందుతానంటే కానీ నా జన్మ ఎంత పావనమైపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. నారాయణ, కానీ నాకు చాలు, ఈ జన్మలో నాకు నారాయణ తలిసే భాగ్యాన్ని ప్రసాదించావు. నీ ఇంతకన్నా నాకేం కావాలా? కానీ నా అజ్ఞానంతో ఆ ఒక చిన్న సందేహం ఉన్నది, దాన్ని తెలుసుకున్నాను, నేను తరింపు పొందినాను. కాబట్టి ఈ నారాయణ మంత్రమే నా జీవిత లక్ష్యము. ఈ నారాయణ స్వరనే నా యొక్క ప్రణయమైన నారాయణుడే అని నారద మహర్షి ఆ మంత్ర విశేషత తెలుసుకొని ఆ వైకుంఠనాథుని 3 సార్లు ప్రదర్శన చేసుకొని నారాయణ నారాయణని ప్రదర్శన చేసుకొని తన యథాగమ్యం చేరుకోవడం జరిగింది. కాబట్టి నారాయణ మంత్ర విశేషత ఇది. కాబట్టి 3 సార్లకే జన్మల చేసిన పాపాలని హరించకపోయి పుణ్యత పొందిన ఇటువంటి జీవితాలు నిత్యముతో అనునిత్యముతో నారాయణ మంత్రం చేయడం వలన మీ కోట్ల పాపాల నుంచి హరించకపోయి పుణ్యతం పొంది నారాయణ హృదయంలో స్థానం సంపాదించుకొని అలాగనే ఈ జన్మమైన కారణము నశించిపోయి శ్రీమన్నారాయణుడికి నీలం కావడం జరుగుతుంది. కాబట్టి నారాయణుడే శరణాగతి, నారాయణ మించిన మంత్రమే మోక్షధామం. కాబట్టి అటువంటి మంత్రాన్ని తరింపు పొంది మీ జన్మ రహితం చేసుకోండి. కాబట్టి అది అమ్మ ఆ మంత్ర విశేషత చాలా గొప్పది. కాబట్టి ఆ మంత్రాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ గురువు ద్వారా ఆ నారాయణ పంచాక్షర మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం చేసుకొని ప్రతిరోజు అనుష్ఠానం చేసుకుంటే మీ జన్మ తప్పకుండా పావనమైపోతుంది. జై నరసింహ, జై జై నరసింహ, జై కంబగిరి స్వామి.